మంచు మనోజ్, మంచు లక్ష్మికి సంబంధించిన ఒక ఎమోషనల్ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే మంచు మనోజ్ని చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి అతన్ని హక్ చేసుకున్నారు. అయితే వెంటనే మౌనిక కూడా మంచు లక్ష్మి దగ్గరికి వచ్చి ఏడుస్తున్న మంచు లక్ష్మిని ఓదార్చారు. అయితే ప్రజెంట్ ఆ క్లిప్ ఏదైతే ఉందో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఆ ఎమోషనల్ మూమెంట్ అనేది ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ మ్యాటర్స్ అనేది ఊరికే అన్నారు. అండ్ ఈ విజువల్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మంచు ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి కొన్ని మనస్పర్ధలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ఒక షోలో మంచు మనోజ్ వెళ్ళారు. అయితే మంచు లక్ష్మి అటువైపు తిరిగి ఉన్నప్పుడు మంచు మనోజ్ వెనుక నుంచి తనను పలకరించారు. అయితే మనోజ్ని చూసిన మంచు లక్ష్మి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అండ్ కంటతడి కూడా పెట్టుకున్నారు. అయితే మంచు లక్ష్మిని మంచు మనోజ్ దగ్గర తీసుకొని ఓదార్చారు. అండ్ దాని తర్వాత మౌనిక కూడా లక్ష్మి దగ్గరికి వచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. అయితే ప్రజెంట్ ఎవరైతే ఆ వీడియో క్యాప్చర్ చేశారో ప్రజెంట్ ఆ ఎమోషనల్ మూమెంట్ అనేది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ వాళ్ళ మధ్య ఉన్న బాండ్ ఎలాంటిది అనేది కూడా ప్రజెంట్ చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ ఆల్సో ఫ్యామిలీ మ్యాటర్స్ ది మోస్ట్, అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎలాంటి ఏమున్నా కానీ మనకు కుటుంబం అనేది చాలా ఒక ఎమోషనల్ బాండ్ లాంటిది అనేది ఇలాంటి వీడియోస్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోనింలో ఉన్నారు. రైట్ శ్రీపాల్, మంచు మనోజ్ ఇంకా మంచు లక్ష్మికి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. అయితే మంచు ఫ్యామిలీలో చాలా రోజుల నుంచి కొన్ని గొడవలు జరుగుతున్నాయి. మంచు విష్ణుకి సంబంధించి, అలాగే మోహన్ బాబుగా సంబంధించి, అలానే మనోజ్కి సంబంధించి కొన్ని గొడవలు జరుగుతున్నాయి. రీసెంట్గా మనోజ్ కూడా మోహన్ బాబు ఇంటి దగ్గర ఒక ప్రొటెస్ట్ కూడా చేశారు. బట్ అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక ఎమోషనల్ క్లిప్ బయటికి రావడం ఎలా చూడొచ్చు? అండ్ ఆల్సో దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? సయ్యద్, నిన్న జరిగిన హెచ్ఐసిసి కన్వెన్షన్ లో ఒక ఫ్యాషన్ షో జరిగింది. మంచు లక్ష్మి అయితే దానికి వచ్చినందుకు షో అయితే మనోజ్ దంపతులు కూడా ఆ షోకి హాజరయ్యారు. హాజరైనప్పుడు స్టేజ్ పై నిల్చున్న అక్క దగ్గరికి అయితే మనోజ్ అయితే వెళ్ళడం జరిగింది. ఆ మనోజ్ వెళ్ళినప్పుడు చూసి ఒక్కసారిగా మంచు లక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకున్నది. లక్ష్మి అయితే అక్కడ ఓదార్స్తూ అయితే కనిపించాడు మంచు మనోజ్. వాళ్ళ గతంలో అయితే చాలా కాలంగా ఒక 2-3 నెలలుగా అయితే వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఏది జరిగినా కానీ బాగా ఒక పెద్ద దుమారం అయితే రేగుతుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా పలు రకాల కామెంట్లు, పలు రకాల ఈ థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడం కూడా తను కూడా ఆ మధ్య కాలంలో స్పందించి పీస్ అని కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడైతే ఈ రోజు నిన్న మాదాపూర్ హెచ్ఐసిసి కన్వెన్షన్ లో మాత్రం మంచు లక్ష్మి ఫ్యాషన్ షోకి అయితే వచ్చిన మంచు మనోజ్ దంపతులు కూడా స్టేజ్ పై నిలిచిన అక్క దగ్గరికి అయితే వెళ్ళి మనోజ్ అయితే పలకరించడం జరిగింది. ఆ మనోజ్ చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకొని ఎమోషన్ అయింది చూసాం మనం. ఎందుకంటే మనోజ్ తో పాటు మంచు లక్ష్మి కూడా ఓదార్చింది మౌనిక. ఎందుకంటే 2 రోజుల కిందట మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా మనోజ్ అయితే నిరసన తెలియజేశాడు. విష్ణుపై మనోజ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కన్నప్ప దొంగప్ప అని కూడా ఇలాంటి చాలా వ్యాఖ్యలు జరగడం జరిగింది. తన కారు దొంగలించారంటూ కూడా మనోజ్ కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఆస్తుల వివాదంలో కూడా మనోజ్ వెంటనే ఉండి పీస్ అని పెట్టడం తనకు సపోర్ట్ గా ఉందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే నిన్నటితో కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మనోజ్ లక్ష్మి గారు కూడా కలిసి ఒక ఎమోషనల్ అయితే భావోద్వేగానికి గురైంది తెలుస్తుంది. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో మంచు లక్ష్మి, మంచు మనోజ్కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దానికి సంబంధించిన ఆ విజువల్స్ కూడా, ఆ వీడియో కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అయితే నిన్న మాదాపూర్లోని హెచ్ఐసిసిలో మంచు లక్ష్మి ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. అయితే ఆ ఫ్యాషన్ షోకు మంచు మనోజ్ దంపతులు, మంచు మనోజ్ అలానే మంచు మనోజ్ వైఫ్ కూడా అక్కడికి వచ్చారు. సో ఆ స్టేజ్ పై అక్కడ మంచు లక్ష్మి నిల్చున్న ప్లేస్కి మంచు మనోజ్ దగ్గరికి వెళ్ళి తన అక్కను పలకరించే ప్రయత్నం చేశారు. అయితే మనోజ్ని చూసి ఒక్కసారిగా లక్ష్మి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఆవిడ ఏడుస్తున్నప్పుడు మనోజ్ దగ్గర తీసుకొని తనను ఓదార్చారు. అయితే వెంటనే మంచు లక్ష్మి ఆ వీడియో ఏదైతే ఉందో, ఆ క్యాప్చర్ చేసిన వీడియో ఏదైతే ఉందో మొత్తం సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్గా మారింది. అయితే 2 days బ్యాక్ మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా మనోజ్ ఒక నిరసన కూడా తెలిపారు. అదేవిధంగా విష్ణు పైన, మంచు విష్ణు తన అన్నయ్య అయిన మంచు విష్ణు పైన కూడా కొన్ని అలిగేషన్స్ చేశారు. తన కార్ దొంగిలించారు అనే కామెంట్స్ కూడా మంచు మనోజ్ చేశారు. అయితే అదేవిధంగా కన్నప్ప కాదు దొంగప్ప అనే కామెంట్ కూడా మంచు మనోజ్ ట్వీట్ చేసిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అయితే ఆస్తుల వివాదంలో వీళ్ళ కుటుంబంలో ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేది నడుస్తుంది. బట్ ఇవాళ వచ్చిన ఈ వీడియో, అంటే ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఇష్యూ కాకుండా
ఈ వీడియో చూసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ మ్యాటర్స్ ది మోస్ట్ అనే ఒక అయితే ఆ సెంటెన్స్ ఉందో దానికి చాలా ఎగ్జాంపుల్ ఇదే అని చెప్పి కూడా అనుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ వీడియో మంచు లక్ష్మి అలానే మంచు మనోజ్ మధ్య జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్ ఏదైతే ఉందో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫ్యాన్స్ కావచ్చు లేదా నెటిజన్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి సంబంధించి పలు కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే మంచు మనోజ్తో పాటు అక్కడ మంచు మనోజ్ వైఫ్ మౌనిక కూడా అక్కడికి వచ్చారు అండ్ మంచు లక్ష్మిని ఓదార్చారు, పలకరించారు అండ్ వాళ్ళు కాసేపటి వరకు మాట్లాడుకున్నారు. అండ్ ఈ మొత్తం ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అండ్ ఆల్సో నిన్న జరిగిన మాదాపూర్లో హెచ్ఐసిసిలో మంచు లక్ష్మి ఒక ఫ్యాషన్ షో కండక్ట్ చేశారు. దానికి హోస్ట్గా కూడా ఆవిడ ఉన్నారు. అండ్ ఈ షోకి మంచు మనోజ్తో పాటు మౌనిక కూడా అక్కడికి వచ్చారు. సో మనం విజువల్స్లో చూసుకుంటే మంచు లక్ష్మి అటు సైడ్ తిరుగున్నప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనోజ్ వచ్చి తన మంచు లక్ష్మిని పిలిచారు. సో ఆ నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్లో ఇమీడియట్లీ మంచు మనోజ్ని చూసి లక్ష్మి ఎమోషనల్ అవ్వడం, దాని తర్వాత అక్కడికి మౌనిక కూడా రావడం, లక్ష్మిని ఓదార్చడం, మంచు లక్ష్మిని ఓదార్చడం. సో ఇదంతా ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.